ఒక ఐఏఎస్ అధికారిగా బదిలీ చేస్తూ ఈ దేశంలో వందల మంది అధికారులను బెదిరించారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఎన్నిసార్లు బదిలీ చేసినా అతని నిజాయితీని కదల్చలేకపోయారు. నిజాయితీకి గెలుపు తక్షణమే రాకపోవచ్చు, కానీ గౌరవం, చరిత్రలో ఉన్నత స్థానం, అంతకు మించి ప్రజల గుండెల్లో స్థిరమైన ముద్ర. ఇది ఒక నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమైన అశోక్ ఖేమ్కా గారి గురించి. ఆయన ఈ రోజు పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. వెల్కమ్ టు ప్రజ్ఞా ఐఏఎస్ అకాడమీ. దిస్ ఇస్ శంకర్. ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా గారు 1991వ బ్యాచ్కు చెందిన హర్యానా క్యాడర్ ఆఫీసర్. ఆయన పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేవి రెండు మాటలు. ఒకటి నిజాయితీ, రెండోది బదిలీ. ఆయన తన 30 సంవత్సరాలకు పైగా ఉన్న సేవలో 50 సార్లకు పైగా బదిలీకి గురయ్యారు. అంటే సగటున ప్రతి 6 నెలలకి ఒకసారి. కారణం, ఆయన అవినీతిని ఎదిరించారు, నిజం మాట్లాడారు, ప్రజల పక్షాన నిల్చున్నారు. సాధారణంగా ఇది శిక్షలా కనిపించవచ్చు, కానీ ఇది నిజాయితీకి ఇచ్చిన బహుమతి